హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరి కోసం. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసు అనుకుంటున్నా, గూగుల్ పే స్పీకరు. దీనికి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపినట్లయితే మనకి ఎంత పంపిల్లు ఏంటి చెప్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు, బిజినెస్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది తెలుసు. ఎందుకంటే షాప్ టు షాప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ స్పీకర్స్ ఇస్తారు. సో మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లా ఈ స్పీకర్ మాకు ఇచ్చి 2 days అవుతుంది. ఈ స్పీకర్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు షాప్ టు షాప్ తిరిగి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మనకు కావాలంటే ఇస్తారు. సో ఇది మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోము, మంత్లీ రెంటల్స్ కూడా ఏం పడవు, మీకు ఫ్రీగా పెట్టేస్తాము, నెలకి మీరు వాడిపోయినా మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోవని చెప్పి ఈ స్పీకర్ మాకు ఇచ్చిండ్రు. ఈ స్పీకర్ మొత్తం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దీనికి 499 రూపీస్ స్కాన్ చేసి పంపమని చెప్పిండు ఫోన్పేతోని. అది మళ్ళీ మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మీ అకౌంట్లో పడతాయి, ఎటువంటి ఛార్జెస్ కట్ కావు. ఈ స్పీకర్ ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేసుకున్నందుకు మీ అకౌంట్తో మీరు డబ్బులు పంపుకోవాలి, ఒక 499 రూపీస్ అని చెప్పి మాతో పంపించిండు. నెక్స్ట్ డే మార్నింగ్ పడతాయని చెప్పాడు, కానీ ఇంతవరకు రూపాయి అయితే పడలేదు. ప్లస్ ఎవ్రీ డే 5 రూపీస్ ఛార్జెస్ కట్ అవుతాయంట. అసలు 0 రెంటల్స్ అని చెప్పిండు. వాడకపోయినా ఎటువంటి డబ్బులు మీకు కట్ కావని చెప్పిండు. అదేం కాదంట. అయితే మాకు డబ్బులు రాలేదని చెప్పి కస్టమర్ కేర్కి, దీని మీద ఉంటుంది టోల్ ఫ్రీ నెంబరు, కస్టమర్ కేర్కి కాల్ చేసి అడిగితే ఇది 500 రూపీస్ పడుతుందంట. ఖచ్చితంగా మనం పంపిన అమౌంట్ ఏదైతే ఉందో 500 రూపీస్ అది మనకు రిటర్న్ రావంట, అది దీని ఛార్జెస్ అంట. వాళ్ళు అబద్ధం చెప్పి మీకు ఇన్స్టాల్ చేసిళ్ళు, అది మా బాధ్యత కాదు అని చెప్తున్నారు. ప్లస్ వాళ్ళు ఫ్రీ అని చెప్పిండ్రు, డైలీ 5 రూపీస్ కట్ అవుతున్నాయి, అది కూడా మంత్లీ 125 రూపీస్ మీరు వాడకపోయినా ఖచ్చితంగా కట్ అవుతాయంట. సో వాళ్ళు మనకు అబద్ధం చెప్పి ఇన్స్టాలేషన్ చేసిండ్రు. ఇట్లా మేము ఒక్కలం కాదు, షాప్ టు షాప్ అందరూ ఇది తీసుకున్నారు. అందరికీ కూడా సేమ్ యాజ్ ఈజ్, మీరు ఫస్ట్ 500 పంపండి, నెక్స్ట్ డే మీకు మార్నింగ్ మీ అకౌంట్లో పడతాయని చెప్పి అందరికీ ఇచ్చారంట. ఎవరికి కూడా పర్లేదు, అందరికీ డబ్బులు 500 కట్ అయినాయి. అందరూ కూడా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళే, డైలీ 100, 200, 500 అట్లా అసలే మార్కెట్ లేక అందరు కష్టపడుతున్నారు. రోజు మొత్తంలో ఒక 500 రూపీస్ కూడా వాళ్ళకి పడట్లేదు. అట్లాంటిది అందరి దగ్గర 500 రూపీస్ ఛార్జెస్ కట్ అయినాయి. డైలీ 5 రూపీస్ లెక్క మంత్లీ 125 రూపీస్ కూడా కట్ అవుతున్నాయి. వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు, ఫ్రీ ఆఫ్ ఇన్స్టాలేషన్, మీ దగ్గర ఏం డబ్బులు తీసుకోము, మీరు మాకు ఏం ఇవ్వాల్సిన పని లేదు, జస్ట్ మీ అంతటి మీరే మీకు ఈ క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసుకోండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి అందరికి ఇచ్చిపోయిన్లు. ఇప్పుడు అందరు మంటతో ఉన్నారు. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఆ వచ్చిన వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు, మేము పంపించలేదు, మీరు వాళ్ళు కనబడితే అడుక్కోండి, మాకు సంబంధం లేదని చెప్పిండ్రు. సో ఇట్లా గూగుల్ పే ఎవరు వచ్చి ఇన్స్టాల్ చేస్తా అన్నా కూడా వాళ్ళ కాలర్ పట్టుకొని అడగండి. అందరు కూడా ఎవరినైతే వదిలిపెట్టద్దు. ఇలాంటి స్పీకర్ తీసుకోకండి. దీనికంటే ముందు పేటిఎం స్పీకర్ కూడా తీసుకున్నాము, అది కూడా 1 రూపీ ఆఫర్ అని చెప్పి పెట్టిండ్రు, అది కూడా 125 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటుంది. సో ఎవరు కూడా ఫ్రీ అని చెప్తే మాత్రం ఇలాంటి స్పీకర్స్ తీసుకోకండి, ఖచ్చితంగా మీకు ఛార్జెస్ కట్ అవుతాయి. అంటే వాళ్ళు ఒక ఐడి కార్డ్ చూపెడితేనే మీరు తీసుకోండి తప్ప ఎవడు పడితే వాడి దగ్గర అస్సలు తీసుకోకండి. వీళ్ళు మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అందుబాటులో ఉండరు, వాళ్ళ నెంబర్స్ ఇచ్చినా కలవవు. సో ఎవరిని నమ్మకండి, ఇది కూడా ఒక స్కామే, డబ్బులకు అమ్ముకుంటున్నారు ఫ్రీగా వచ్చే వాటిని. అండ్ నేను ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా చూపెడతా, ఎవరెవరైతే లాస్ అయినలో వాళ్ళని కూడా నేను వీడియోలో చూపెడతా, చూడండి. దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా పేరు వెంకటరమణ. నేను చిన్న ఛాయ్ హోటల్ పెట్టుకొని రోజుకి 500 రూపాయలు సంపాదించుకుంటాను. నాకు గూగుల్ పే అని 4 ఈడియట్స్ వచ్చిండ్రు, వచ్చి నాకు తలగబెట్టిండ్రు. తలగబెట్టేటప్పుడు ఏం చెప్పిండ్రు తెలుసా? 500 రూపాయలు ఫోన్పే చేయమన్నారు. ఫోన్పే చేసిన, నీ 500 రూపాయలు నీకే రేపు పొద్దుగాల నీ అకౌంట్లో పడతాయి, ఏం ఫికర్ పడకు అని చెప్పిండ్రు. అది పోను, మళ్ళీ 100 రూపాయలు కొట్టుమన్నారు. 100 రూపాయలు కొట్టిన 600 రూపాయలు తెల్లారి నీ అకౌంట్లో పడతాయి అన్నారు. 600 కాదు కదా, 6 పైసలు కూడా పడలేదు. మరి ఇట్లనే సుల్తానాబాద్లో ఆ రోజు మొత్తం ఒక 50 గూగుల్ పేలు చేసి 50 మంది గిదే ప్రాబ్లం అట. కంపెనీకి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండ్రు, టోల్ ఫ్రీ నెంబర్కి మేము కాల్ చేసినాం. మరి ఇట్లా మోసం చేసిండ్రు మేడం, మరి ఎట్లా అంటే కంపెనీకి దానికి సంబంధం లేదు, ఆ 500 రూపాయలు మీకు రావు, ఆ 500 రూపాయలు మేమే తింటాం అని చెప్పిండ్రు. మరి కంపెనీ పంపితే వచ్చిందా లేకపోతే వాళ్ళు వేరే రకంగా వచ్చిందా?
కంపెనీ వాళ్ళు మాకు సంబంధం లేదు, వచ్చిన వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు అంటాను. వాడెవడన్నా మీ దగ్గరికి గూగుల్ పే అని వచ్చింది అనుకో అని బుద్ధ వెహికల్ పంపుడు. పంపి ఆడెక్కడున్నాడో ఈ వీడియో చూస్తాను కదా, ఈ వీడియో కింద మాకు మా నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కాల్ చేసి చెప్పుర్రి, మేము కూడా వచ్చి అలుదంతాం. కాబట్టి దయచేసి ప్రజలారా మోసపోకండి, మోసపోయి మాలాగా ఎదవలు కాకండి. మేమే ఎదవలమైనాం. వచ్చినోని మాత్రం మీరు కొట్టకుండా మంచిదే, మాకు కాల్ చేయండి, మేము వచ్చి చూసుకుంటాం. ఆడ కూకుండా పెట్టుర్రి, ఇంకో 4 అత్తనే అని చెప్పి ఆడ కూకుండా పెట్టుర్రి, మాకు మాత్రం కాల్ చేయడం మర్చిపోకండి. మేము 5 నిమిషాలలో వచ్చి వాళ్ళ సంగతి చూసుకుంటాం. ఓకే, దయచేసి ప్రజలారా మోసపోకండి, మాలా మోసపోకండి అస్సలే. గూగుల్ పేను మొత్తానికే బ్యాన్ చేయండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటాను. ఇట్లా ఎందరిని మోసం చేస్తారు, ఎందుకు మోసం చేస్తారు? చిన్న హోటల్ 2 లీటర్ల పాలు అమ్ముతుంది, రోజు 1000 రూపాయలకి రేక అవుతుంది. 500 రూపాయలు తెల్లారత్తాయంటే పెట్టుకున్నా, నేను ఆయన మాట నమ్మి పెట్టుకున్నా. ఆడు తెల్లారి ఫోన్ చేస్తేనేమో ఆడు మాకు సంబంధం లేదంటాడు, వీళ్ళనేమో పైసలు రావు, మేము ఎక్కడికి పోమంటావు. రోజు 500 కూడా మా జేబులో వాడాయి. అటువంటిది మా జేబులోకి వెళ్ళి తీసుకొని ఆయనకి పెట్టమంటావా? మేమేమన్నా రమ్మన్నావా అన్ని? రే రారా బాబు మాకు పెట్టు, గూగుల్ పే పెట్టు, గుద్దల పే పెట్టు అని అన్నావా? ఇది ఒకటి పెద్ద లాజిక్. మనం వాడినా వాడకపోయినా ఈ గూగుల్ పే ఇచ్చిండాడు, దెంగేసిండు. వాడినా వాడకపోయినా రోజు 5 రూపాయలు అట మన అకౌంట్లోకి వెళ్ళి కట్ అవుతాయి అట. ఎట్లా చేసినా కట్ అవుతాయి అట, అది ఏం చేసినా కట్ అవుతాయి అట. వాడినా వాడకుండా తీసుకుపోయి పెంట పొందల వాడినా కట్ అవుతాయి అట. అట్లా 125 దెంగులు పెట్టిండు. నెలకు 30 రోజులు కదా, 5 రోజులు మనకు బంపర్ ఆఫర్ ఇచ్చిండు, లీవ్ అని పెట్టిండు 5 రోజులు, లేకపోతే 150 దెంగులు. గూగుల్ పే అతను వస్తాడు, వచ్చి ఎట్లా చెప్తాడు తెలుసా? మీకు కడుపులో వచ్చినాడు చెప్తారు, చెప్పి మేము 500 రూపాయలు రేపు ఇస్తాం, రేపు మళ్ళీ అకౌంట్లో పడతాయని ఇది అంటగట్టిపోతారు. కానీ మీరు మోసపోకండి, మాలాగా ఎదవలు కాకండి. మేమే ఎదవలమైనా 50 మంది ఎదవలమైనా వస్తాం. మళ్ళీ ప్రపంచంలో ఎవ్వరు గూగుల్ పే తీసుకోకుండా, గూగుల్ పే అని వచ్చినోడిని అడగకుండా పెట్టి మాకు ఫోన్ చేయదు అంతే సార్. మాది సదాశివ మొబైల్ ప్యాంటు. మాకు ఈ గూగుల్ పే అని చెప్పి కూడా మాకు ఈ బాక్స్ ఇచ్చారు, ఫ్రీ అని చెప్పారు. కానీ ఇది మాకు 500 రూపాయలతో మాకు ఇన్స్టాల్ చేసిపోయారు. మళ్ళీ మా డబ్బులు మాకు పడతాయి అని చెప్పి అన్నారు. కానీ ఇది మాకు పడలేదు, డబ్బులు కట్ అయినాయి. మళ్ళీ డైలీ రెంటలు ఆల్రెడీ 5 రూపీస్ ఏమో కట్ అవుతున్నాయి. ఇది ఫేక్. ఇది ఎవరు వచ్చినా కూడా మీరు తీసుకోకండి, ఇది చాలా ఫేకు. అందరు ఎవరైనా ఇచ్చినా కూడా ఏ యాప్ కానీ ఇన్స్టాల్ చేసుకోకూడదు. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోకూడదు, కాకపోతే మాత్రం మీ ఫోన్లోనే వాడండి, అంతేగాని వేరే యాప్ల గురించి వచ్చినా కానీ ఏది కానీ ఇన్స్టాల్ చేసుకోకండి. ఎవరు నచ్చి మీకు ఇన్స్టాల్ చేస్తాం ఫ్రీ అని చెప్పి అన్నా కూడా నమ్మకండి, అవన్నీ ఫేక్ మాటలు. అవి ఎవరు వచ్చినా కూడా ఏది ఇన్స్టాల్ చేసుకోకండి, బాక్స్లో కూడా ఏది కానీ పెట్టుకోకండి, ఇవన్నీ ఫేక్ మాటలు. అవి నమ్మకండి, అప్పటికే మేము బోత కొట్టడానికే ఉన్నారు అంతే. చెప్పింది ఏది లేదని చెప్పింది. 499 రూపాయలు కట్ అయింది, అది చెప్పలేదు మనకు. మన అమౌంట్లోకి కట్ అయిపోయింది, రోజు 5 రూపాయలు కట్ అవుతుంది. ఇది మనం తెలియకుండా మోసం చేసిండు. ఫస్ట్ ఏం చెప్పిండన్న ఇయ్యంగా ఇది ఎట్టగా ఏ ఖర్చు లేదు, ఏది లేదు. ఇది మీరు వేసుకుంటే యాప్ వేసుకుంటే 60 పడితే స్కాచ్ కార్డ్ వస్తుంది, 100 రూపాయలు నాలుగు వస్తాయని చెప్పింది. మంత్లీ రెంటల్స్ ఏది లేదు చెప్పింది, రెంటల్ లేదు, ఏది లేదని చెప్పింది. మీకు కట్ అయినాయి తెల్లారత్తాయి అని చెప్పిండా? రాలేదు, అసలు కట్ కాదని చెప్పిండు, నాకు కట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, ఇప్పటి వరకు ఒక 4 మెంబర్సే మీకు మాట్లాడిచ్చింది. కానీ ఇట్లా మినిమం ఒక 50 మెంబర్స్ ఉన్నారంట. ఒకటే రోజు అన్ని స్పీకర్లు కొట్టి అందరి దగ్గర 500 కట్ అయిపోయినాయి. అందరు మంటతో ఉన్నారు. మిస్టేక్లా గూగుల్ పే, ఫోన్ పే అని ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళనైతే కొట్టే రకంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇక్కడ ఇది ఒరిజినల్ కావచ్చు, గూగుల్ పే అనేది వేరే మోసం చేసేది కాకపోవచ్చు. కానీ ఆ చెప్పే వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టార్గెట్ కోసం అని చెప్పి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి మంత్లీ రెంటల్స్ ఏం పడవని చెప్పి మాకు ఇచ్చేసిపోయిండు. అందరికి కూడా ఇచ్చేసిండు. అట్లనే అందరికీ నెక్స్ట్ డే 500 కట్ అయినాయి. ఇది ఇవ్వడము పెట్టడం మా మంచి కోసమే పెట్టచ్చు, కానీ ఇట్లా చెప్పకుండా మోసం చేసి వాళ్ళ టార్గెట్ కావాలని చెప్పి ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు. ఎగ్జిక్యూటివ్స్కి ఆ రోజు టార్గెట్ ఉందని చెప్పి ఇది ఫ్రీగా పెడుతున్నాం, దీనికి ఎటువంటి ఛార్జెస్ కట్ కావు, మంత్లీ రెంటల్స్ లేవు, మీకు స్పీకర్ కూడా ఫ్రీ అని చెప్పి పెట్టేసిపోయిండ్రు. పెట్టిన తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీ ఫోన్ పేతోనే చేయాలి, మీకు మళ్ళీ నెక్స్ట్ డే క్రెడిట్ అయితే అని చెప్పి 500 రూపీస్ కొట్టించుకున్నాడు.
కొట్టిన తర్వాత ఇవి పోయినాయి, డైలీ వచ్చేటివి పోయినాయి, డైలీ 5 రూపీస్ రివర్స్లో కట్ అవుతున్నాయి వాడిన వాడపోయినా. ఇలా చేయడం తప్పు. మేము ఫోన్పే, గూగుల్ పే ఇవి ఫ్రాడ్ అని చెప్పట్లేదు, అందులో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ ఫ్రాడ్ అని చెప్తున్నాం. ఏదైనా ఉంటే జెన్యున్గా వర్క్ చేయండి తప్ప ఇట్లా మోసం చేసి కాదు. ఆల్రెడీ పేటిఎంది కూడా 1 రూపీ ఆఫర్ అని పెట్టి వెళ్ళిపోయింది అతను. మంత్లీ 120 రూపీస్ కట్ అవుతున్నాయి. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు. ఎవరైనా ఇన్స్టాలేషన్కి మీ దగ్గరికి వస్తే వాళ్ళ పర్సనల్ నెంబర్ తీసుకోండి, పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటా అంటేనే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్లా వట్టే నమ్మి మోసపోకండి. ఎందుకంటే 100-200లకు పనులు చేసుకునేటోళ్ళు ఉన్నారు. అందరి దగ్గర ఇట్లా డబ్బులు కట్ అయితే వాళ్ళు ఊరుకోరు కదా, అందరూ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎవరైనా ఇటు మొఖాన వస్తే వాళ్ళ బద్దలు వాషింగ్ అలా అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి, ప్రతి ఒక్క వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరి దగ్గర కూడా స్పీకర్స్ తీసుకోకండి.